ప్రపంచ వాణిజ్యానికి జీవనాడి సముద్ర మార్గం. 80% వాణిజ్యానికి ఆధారం ఈ మార్గమే. దీని ద్వారా జరిగే వాణిజ్య విలువ ప్రపంచ జీడీపీలో ఏకంగా 16%. రవాణాలో అత్యంత చౌకైనది కూడా. అయితే ఇది ఇప్పుడు ప్రమాదంలో పడింది. ప్రపంచంలోని వివిధ సాగర మార్గాల్లో దొంగలతో పాటు హౌతీ రెబెల్స్ దాడులతో సముద్రాల్లో అలజడి పెరిగిపోయింది. తాజాగా భారత నౌకాదళం సముద్ర దొంగల ఆట కట్టించిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఈ దాడుల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? నౌకాయాన కంపెనీలకు ఎంతటి భారంగా మారింది? సాగరాల్లో దాడులను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? దేశాల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? ప్రపంచంలో 70% భాగంలో విస్తరించిన సముద్రాలు మనుషులకు చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. మనుషుల మనుగడకు జీవధారమైన వర్షాలకు ప్రకృతిపరంగా సముద్రాల్లో జరిగే మార్పులే కారణం. అపార మత్స్య సంపదను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి కలిగిస్తూనే ఆహార అవసరాలను కూడా తీరుస్తోంది. ఇవి మాత్రమే కాదు, 80% ప్రపంచ వాణిజ్యానికి సముద్ర మార్గమే ఆధారం. ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్న సముద్రాల్లో గత కొంతకాలంగా ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎర్ర సముద్రం నుంచి మొదలు అరేబియా సముద్రం వరకు అన్ని సాగరాల్లో దొంగలు, హౌతీ రెబెల్స్ దాడులతో భయానక వాతావరణం ఏర్పడుతోంది. భారతదేశ ప్రాదేశిక జలాల్లో సముద్ర దొంగల దోపిడీలను భారత నౌకాదళం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండగా తాజాగా ఇందుకు సంబంధించిన మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత డిసెంబర్లో సముద్ర దొంగలు హైజాక్ చేసిన ఎంవి రుయన్ వాణిజ్య నౌకను సముద్రపు దొంగల చెర నుంచి విడిపించిన దృశ్యాలను భారత నౌకాదళం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ తమ ఆధీనంలోకి తీసుకుంది. 17 మంది సిబ్బందిని కాపాడింది. ప్రపంచ నౌకారంగంలో అత్యంత ముఖ్యమైన మార్గం ఎర్ర సముద్రం. షిప్పింగ్ కంపెనీలు ఈజిప్టులోని సుయాజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని వినియోగించుకుంటాయి. మధ్యధరా సముద్రం మీదుగా రవాణాకు ఇది చాలా దగ్గరి మార్గం. దక్షిణ, తూర్పు ఆసియా దేశాల నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా ఈ మార్గం ఇటీవల ప్రమాదంలో పడింది. యెమెన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు ఈ మార్గంలో వాణిజ్య నౌకలపై ఇటీవల వరుస దాడులు చేశారు. హౌతీ దాడులతో భయపడిన షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ దారిని ఎంచుకున్నాయి. హౌతీ దాడులు చేస్తున్న బాబెల్, మండెబ్ మార్గంలో నౌకలను నడిపించబోమని చెప్పాయి. ఇది అంతర్జాతీయ వాణిజ్యంపై 10% ప్రభావం చూపిస్తోంది. ఎర్ర సముద్రం మీదుగా 35% రవాణాను నిలిపివేశాయి. మార్క్స్, ఎంఎస్సీ, హాపాగ్ లైడ్ కంపెనీలు రవాణాను ఆపేశాయి. చమురు కంపెనీ బీపీ ఇదే బాట పట్టింది. ప్రపంచ వాణిజ్యంలో 80% నౌకల ద్వారానే జరుగుతోంది. వార్షిక షిప్పింగ్ వ్యాపారం విలువ $14 లక్షల కోట్ల. ఇది ప్రపంచ జీడీపీలో ఏకంగా 16%. అన్ని రవాణా వ్యవస్థల కంటే చౌక కావడంతో ఎక్కువ రవాణా ఈ మార్గంలోనే జరుగుతోంది. చమురు, గ్యాస్, కార్లు, దుస్తుల రవాణాకు నౌకా మార్గమే ఆధారం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఆరంభమైన తర్వాత షిప్పింగ్ వ్యయం 40% పెరిగింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% ఎగబాకింది. సుయాజ్ కాలువ మీదుగా ప్రతి ఏడాది 19,000 నౌకలు ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే రవాణా వ్యయం పెరగడంతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. హౌతీ దాడుల కారణంగా బీమా కంపెనీలు ప్రీమియంను పెంచాయి. ఈ పెరిగిన భారం చివరగా ప్రజలపైనే పడుతోంది.
ఎర్ర సముద్రం మీదుగా ఎక్కువ కాలం పాటు సముద్ర రవాణాకు ఆటంకం కలిగితే ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సుయాజ్ కాలువ ద్వారా ప్రతినిత్యం 9 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. రవాణాకు ఆటంకాలు కొనసాగితే ఈ ఏడాది చమురు ధరలు పెరిగే అవకాశముంది. ఈ మధ్య సముద్ర దొంగలు అనేక ఈ సోమాలియా లాంటి ప్లేసెస్లో ఎలాంటి షిప్ మన నౌకలు వెళ్తున్నా కూడా ఆ నౌకల మీద దాడి చేయటం, ఆ నౌకల్లో ఉండే సరుకు తీసుకోవడం, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఏమన్నా డాలర్స్ ఉంటే డాలర్స్ తీసుకోవడం, అనేక వాల్యుబుల్స్ ఏముంటే అవన్నీ తీసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటిది అనేది ఈ యొక్క పద్ధతి అనేది ఇది ఇంటర్నేషనల్ వ్యాపారానికి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రపంచంలో అన్ని దేశాలు ఏకమైపోవాలి. ఎందుకంటే సముద్ర వ్యాపారం అనేది సజావుగా సాగాలి. ఎప్పుడే అన్ని యొక్క కంట్రీస్కి అది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. కనుక దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ బాడీగా మేము కోరుకునేది అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఏకమై వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఇలాంటి దొంగలు ఇలాంటి యొక్క చెప్పాలంటే ఏ రోజు ఏ షిప్ని ఎక్కడ హైజాక్ చేస్తారో, ఏ షిప్ని ఎటు డైవర్ట్ చేస్తారో అనే ఒక డిఫరెంట్ అన్సర్టినిటీ అనేది అది కరెక్ట్ కాదు. దీనికి సంబంధించి అందరూ ఏకమయ్యి ఒక షెడ్యూల్ ప్రకారం షిప్ ఈ పోర్ట్ నుంచి ఇంకో పోర్టుకు 3 రోజులు వెళ్తుంటే 3 రోజులు వెళ్ళిపోవాలి. అంతేగాని ఆ షిప్ని ఇంకొకరు హైజాక్ చేశారని దానికి సంబంధించి వాళ్ళేదో అమౌంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలాంటి అనేది ఇది మంచి పద్ధతి కాదు. సముద్ర దొంగలు, హౌతీ దాడుల ప్రభావం భారత్పై కూడా పడుతోంది. ప్రపంచ దేశాలతో భారత వాణిజ్యంలో ఏకంగా 95% నౌకల ద్వారా జరుగుతోంది. ఆసియా దేశాలు, ఈజిప్ట్, ఈశాన్య ఐరోపాకు భారత్ నౌకల ద్వారా సరుకు రవాణా చేస్తోంది. దీనికి ప్రధానంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. ఇక అంతర్జాతీయ నౌకల్లో సిబ్బంది ఎక్కువ మంది భారతీయులే పనిచేస్తూ ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12% భారతీయులు ఉన్నారు. సముద్ర దొంగల నుంచి వారు ఇప్పటికే ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. సముద్ర మార్గాల్లో ఇటీవల పెరిగిపోయిన దాడులను భారత నౌకాదళం సమర్థంగా నిలువరించింది. జనవరి 5న లైబీరియన్ జెండాతో అరేబియా సముద్రంలో వెళ్తున్న నౌకను హైజాక్ చేసేందుకు సముద్రపు దొంగలు యత్నించగా దానిని నౌకాదళం నిలువరించింది. జనవరిలోనే 19 మంది పాక్ సిబ్బందితో వెళ్తున్న నౌకపై దాడి జరగ్గా అందులోని సిబ్బందిని భారత నేవీ ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌక ద్వారా కాపాడింది. ఎప్పుడైతే ఇలాంటి అరుగడతామో ఆటోమేటిక్గా మన యొక్క వ్యాపారం సంబంధించి మన యొక్క ఖర్చులు కూడా తగ్గుతూ ఉంటాయి. లేకపోతే ఏమైందంటే దీనికి సంబంధించి ఈ లైనర్స్ కానివ్వండి, షిప్ ఓనర్స్ కానివ్వండి, దీనికి సంబంధించి ఏషియన్ ప్రీమియం అంటూ వసూలు చేస్తారు. ఏషియన్ ప్రీమియం వసూలు చేశారంటే మన కంట్రీ నుంచి మనం ఎక్కువగా ఈ కంటైనర్ ఫ్రైట్ కానివ్వండి, షిప్ ఫ్రైట్ కానీ పే చేయాలంటే కంట్రీ నుంచి అంత ఫారిన్ ఎక్స్చేంజ్ బయటికి వెళ్తూ ఉంది. కనుక ఇలాంటివన్నీ లేకుండా చేయాలంటే మన అందరం ఒకటిగా ఉండి, అన్ని ప్రపంచ దేశాలు ఒకటిగా ఉండి ఈ యొక్క వ్యాపారం, విదేశీ వ్యాపారం సంబంధించి ప్రపంచం మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని దాని మీద చేయాలి. దానికి సంబంధించి అవసరమైతే అందరూ కలిసి ఒక టాస్క్ ఫోర్స్లా ఫార్మ్ అయిపోయి అన్ని మిలిటరీ ఫోర్సెస్ అన్నీ ఈ యొక్క సముద్ర మార్గానికి సంబంధించి నావికా దళాలు అందరూ ఏకమైపోయి దీనికి సంబంధించి ఒక టీంలా ఫామ్ అయ్యి దానికి సంబంధించి ఎలాంటి ఏ ప్లేస్లో కూడా ఎలాంటి దొంగతనాలు ఎలాంటివి కాకుండా, ఎలాంటి షిప్ డైవర్షన్ కానివ్వండి, అలాగే క్యాప్టెన్ని బందీలుగా పట్టుకోవడం కానివ్వండి, క్రూను బందీగా పట్టుకోవడం అని కానీ ఇలాంటివన్నీ లేకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే అందరూ ఏకంగా అన్ని ప్రపంచంలో అన్ని దేశాలు ఏకమయ్యి ఇలాంటివి చేస్తారో డెఫినెట్గా వాణిజ్యపరంగా అందరికీ ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుంది. హౌతీ రెబల్స్ పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తోంది. హమాస్తో పోరాడటానికి ముందు హౌతీ రెబెల్స్ అడపాదడపా దాడులు చేసినా ఆ తర్వాత తీవ్రతను పెంచింది. హమాస్కు సంఘీభావంగా ఎర్ర సముద్రంలో అలజడి సృష్టిస్తోంది. ఎర్ర సముద్ర ఆరంభ స్థానంగా ఉన్న బాబెల్ మండెపై వీరికి పట్టుంది. హౌతీకి ఇరాన్ మద్దతిస్తుంది. ఇరాన్ భారీగా ఆయుధాలు, డబ్బు సమకూరుస్తోంది. అందులో డ్రోన్లు, యాంటీషిప్, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపై దాడి చేయగల ఆయుధాలు కూడా వీరికి అందుతున్నాయి. ఈ బలంతోనే హౌతీ రెబెల్స్ ఎర్ర సముద్రంలో రెచ్చిపోతున్నారు. సముద్రాల్లో వాణిజ్య నౌకలపై దాడులను నిలువరించే విషయంలో అనేక దేశాలకు పటిష్టమైన నౌకాదళం, కోస్టుగార్డ్ వ్యవస్థలున్నాయి. అయినా దాడులు పెరిగిపోతున్నాయి. దీనికి కారణం సముద్రం అత్యంత విశాలంగా ఉండి అన్ని ప్రాంతాలపై నిఘా ఉంచే వీలు లేకపోవడం.
దాడుల గురించి సమాచారం అందుకుని చేరుకునేలోపే దుండగులు తమ పని కానిచ్చేస్తున్నారు. అయితే ఈ విషయంలో వివిధ దేశాల మధ్య సమన్వయం లేదనే వాదన ఉంది. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం సరిగా సాగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా సమన్వయాన్ని పటిష్టం చేయడంతో పాటు ప్రతి నౌకలోనూ భద్రతా వ్యవస్థను పెంచితే దాడులు ఆగేందుకు అవకాశముంది. అత్యాధునిక సాంకేతికత కూడా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో దాని ద్వారా వాణిజ్య నౌకలపై దాడులను అడ్డుకునేందుకు ఆస్కారముంది.